రెండవ ఆరాధనలోనికి, దేవుని మందిరంలోనికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట దేవుని సేవకునిగా నేను మీకు వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. అలాగే లైవ్లో ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నటువంటి ప్రియులందరికీ కూడా నేను ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని కృపను బట్టి మరి ఈ ఆదివారం మొదటి ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగించబడింది. తిరిగి మనం రెండవ ఆరాధనలో దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రభువును సేవించు. గడిచిన వారంలో మరి కొన్ని ప్రాంతాల్లో దేవుని 18వ తారీఖు తెనాలి పాండురంగపేట ఎన్టీఆర్ రోడ్లో మన పరిచర్య నుండి విమోచన సువార్త కూడిక ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపారు. ఆ రోజు పగటి కాల సమయంలో 3:30 ఆ మధ్యలో భయంకరమైన వర్షం, పెద్ద పెద్ద గాలులు, చెట్లన్నీ పడిపోయినాయి. దేవుని కృపలో ఆ సమయానికి, ప్రార్థన సమయానికి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చారు. మరి కూడికంతా కూడా దేవునికి మహిమకరంగా ప్రభు జరిగించారు. సంఘ బిడ్డలు ఎంతో ప్రార్థించారు, సహకరించారు, పరిచర్య చేశారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆ దినం మంచిగా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సువార్త అందించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నిండు మనసుతో నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అందరం కూడా ఒకసారి చేతులు దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. నా దర్శనము ఏంటంటే, మన వలనైనంత మటుకు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం సువార్తను అందించాలి. మన పని సువార్త అందించటం. మన పని ఏంటంటే ప్రార్థించటం, దేవుని వాక్యపు విత్తనాలను ప్రజల్లో చల్లటం. కార్యసిద్ధిని జరిగించేది దేవుడు, తగిన సమయంలో ప్రతిఫలాన్ని ఇచ్చేది దేవుడు. ప్రభువునందు మన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదండి, ఏది కూడా వ్యర్థము కాదు. మన పరిసర ప్రాంతాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లోనికి పరిచర్య ద్వారా సువార్త విస్తరించబడులాగున అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాలపు ఆరాధనలో మరి మనం ధ్యానించేటువంటి అంశంలో నుండి మరికొన్ని విషయాలు నేను మీతో ఈ ఆరాధనలో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు బైబిల్ తెరిచి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 28వ వచన భాగం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 28వ వచన భాగం. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవను రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా, నీవు నీ బలయొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడునైనా నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ ఆరాధనలో ప్రత్యేకించి ప్రభు మనతో మాట్లాడునుగాక.
ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి మీరు ఆసక్తిని చూపెట్టండి. నిదానంగా నేను కొన్ని విషయాలు మీ దృష్టిలోనికి మీ ఎదుటికి తీసుకొని వస్తాను. ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు నేను పంచుకున్నాను. వాటిని 1-2 మాటల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎదుట మెఫీబోషెత్ నిలబడి దావీదుతో పలికినటువంటి మాటలు ఏమని పలికాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీ దయను చూపడానికి నీ దాసుడునగు నేను ఎంతటి వాడను, నీ దాసుడునైనా నేను ఎంతటి వాడను. మీరు ఈ మాటలు 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచన భాగంలో మీరు గమనించగలరు. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను. మెఫీబోషెత్ దావీదుతో పలికిన మాటలు, ఏ సందర్భంలో ఈ మాటలు పలికాడు? తాను చచ్చిన కుక్కగా దావీదు ఎదుట తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మెఫీబోషెత్ విషయంలో దావీదు చూపిన దయ ఎలాంటిదో కొన్ని విషయాలు మనం ఉదయకాలం ధ్యానం చేశాం. ఈ మెఫీబోషెత్ తండ్రి యోనాతాను, సౌలు ఈ మెఫీబోషెతుకి తాతగా ఉన్నాడు. సౌలును బట్టి చూస్తే దావీదు మెఫీబోషెతును నిర్మూలన చేయాలి, హతం చేయాలి, చంపాల. కానీ యోనాతానును బట్టి మెఫీబోషెతుకు ఉపకారం చేయడానికి దావీదు తలంచాడు. ఈ మెఫీబోషెతు అవిటివాడుగా, కుంటివాడుగా ఉన్నట్లుగా మనం ఉదయకాలం చూసాం. ఈ మెఫీబోషెతు లోదేబారులో మాకీరి ఇంట ఒక దయానీయమైనటువంటి దుర్భర స్థితిలో, ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు తన సేవకుల ద్వారా కబురు పంపించి పిలిపించి, మెఫీబోషెతుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మెఫీబోషెత్, భయపడవద్దు, సౌలు సాంపథ్యము, అతని భూమి ఏదైతే ఉందో అది మరలా నీకు తిరిగి ఇవ్వబడుతుంది. సదాకాలం నీవు నా భోజనం దగ్గర, నా భోజనపు బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తావు. ఈ మాటలు పలికినప్పుడు, దావీదు ఈ మాటలు పలికినప్పుడు మెఫీబోషెత్ అంటున్నాడు దావీదుకు నమస్కారం చేసి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు ఇంతగా దయ చూపడానికి నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. ఒక చచ్చిపోయిన కుక్క వంటి నా జీవితాన్ని నువ్వు దయ చూపించావు, పేరు పెట్టి నన్ను పిలిచావు, భయపడవద్దని అభయం ఇచ్చావు, కోల్పోయిన సాంపథ్యాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చావు, సదాకాలము నీ భోజనపు బల్ల దగ్గర నాకు భోజనాన్ని ఏర్పాటు చేశావు. ఇదంతా పొందడానికి నా వైపు నుండి నేను ఆలోచన చేస్తే నా దగ్గర ఏ అర్హత కూడా లేదు, ఏ యోగ్యత కూడా లేదు. నా బ్రతుకు చచ్చిపోయిన కుక్క వంటి బ్రతుకు నాది. ఇటువంటి నా ఎడల నీవు దయ చూపావయ్యా అని చెప్పి మెఫీబోషెత్ దావీదుతో మాట్లాడాడు. మనం కూడా మెఫీబోషెత్ వల్లే చచ్చిన కుక్క వంటి మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆయన మనల్ని ప్రేమించి విలువైన గొప్ప రక్షణతో ప్రభు మనల్ని అలంకరించి, ఆయనతో ఆయన బల్ల యొద్ద సదాకాలం భోజనం చేయడానికి ప్రభు మనకి అవకాశం ఇచ్చారు. యెహోవా దయాళుడు, ఆయన దయ మన ఎడల కనపరిచాడు. ఈ విషయాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేశాం.
యెహోవా దయాళుడు. చచ్చిన కుక్క వంటి మన జీవితాలను తన దయతో ఆయన మనల్ని బ్రతికించి జీవింపచేసి మన జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు ఆయన చేశాడు. తిరిగి వాటికి మనం దేవునికి ప్రతిగా మనం కృతజ్ఞత కలిగి ఎలా దేవుని కొరకు మనం జీవించగలుగుతున్నాం అనేది రెండవ విషయంలో మనం ధ్యానం చేయబోతా ఉన్నామండి. కృతజ్ఞత. చెప్పండి అందరూ ఒకసారి. కృతజ్ఞత. మన ఎడల దయ చూపిన దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుడు మన ఎడల కనపరిచిన ఉపకారాన్ని, మేలును, దయను ఎన్నటికీ మనం మర్చిపోకూడదండి. ఎన్నటికీ కూడా మనం మర్చిపోకూడదు. దావీదు భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరవద్దు. దేనిని కూడా నీవు మరవద్దు. ఇక్కడ మనం చూస్తున్నాం, మరలా మాట్లాడుతున్నాడు. ఏమని? మెఫీబోషెతు దావీదుతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా, నేనొక్కడనే కాదయ్యా, నేనొక్కడనే కాదు, నా తండ్రి ఇంటి వారందరూ కూడా నా ఏలిన వాడవును రాజునగు నీ దృష్టికి ఎలా ఉన్నారంటే మృతుల వంటి వారై ఉండగా. ఇందాకేమని పలికాడు అక్కడ? చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడను అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజువునగు నీ దృష్టికి ఎలా ఉన్నారంటే మృతుల వంటి వారై ఉన్నారు. మేము చనిపోయినటువంటి వారమయ్యా. నా తండ్రి ఇంటి వారందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడునైన నన్ను చేర్చితివి. మృతుల వంటి వారమైన మమ్ములను నీవు జ్ఞాపకం చేసుకొని మమ్మలను బ్రతికించి నీ భోజనపు బల్ల దగ్గర నీతో కలిసి భోజనము చేయు వారిలో నీవు నన్ను చేర్చావు. దేవుని సన్నిధిలోనికి ఆయన మనల్ని చేర్చాడు. రెండు చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లేదామా? రాజువైన నీకు ఇంక నేను ఏమి చెప్పుకుందును, ఏమని మొరపెట్టుకుందును, ఇంక నేనేం మాట్లాడను. నీ దృష్టికి ఎలా అనిపిస్తే అలా చెయ్యి. ఇది హృదయ లోతుల్లో నుండి కృతజ్ఞతాభావంతో వచ్చిన మాటలండి ఇవి. దావీదు రాజు ఓ సందర్భంలో రాజ్యాన్ని విడిచిపెట్టి పాదరక్షలు కూడా లేకుండా ఒలీవల కొండలకు, అడవులకు, అరణ్యాల్లోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే తన కుమారుడైన అబ్షాలోము రాజ్యకాంక్ష చేత కొందరిని తన వైపు మలచుకొని తన తండ్రి మీద యుద్ధం చేయడానికి వ్యూహం పన్నుతాడు. తన కుమారునితో యుద్ధము చేయడానికి దావీదుకి ఇష్టం లేక రాజ్యాన్ని విడిచిపెట్టి తన భార్యలను, తన సేవకుల్లో కొందరిని తీసుకొని అరణ్యాల్లోనికి వెళ్ళిపోతాడు, అడవుల్లోనికి వెళ్ళిపోతాడు. అలా దావీదు వెళుతున్నప్పుడు దావీదును వెంబడించిన వారు కొందరున్నారు. దావీదును వెంబడించినటువంటి వారు కొందరున్నారు. కొంతకాలము దావీదు అరణ్యాల్లో ఉన్నాడు. ఆ తర్వాత దావీదు సేవకులు అబ్షాలోముతో యుద్ధం చేయటం, ఆ యుద్ధములో అబ్షాలోము చనిపోవటం,
మరలా దావీదును రాజనగరికి ప్రజలందరూ ఆహ్వానించటం, అరణ్యాల్లో ఉన్నటువంటి దావీదు మరలా తిరిగి రాజనగరికి రావటం, ఇవన్నీ జరిగినాయి. దావీదు మరలా తిరిగి అంతఃపురానికి రాజనగరికి వచ్చినప్పుడు ప్రధానులు, అధిపతులు, దేశంలో ఉన్న సామంతులు, పెద్దవారు అందరూ కూడా వచ్చి దావీదును పలకరించి వెళ్తూ ఉన్నారు. దావీదును పలకరించి వెళ్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇప్పుడు మెఫీబోషెత్ కూడా రాజుగారిని పలకరించడానికి వచ్చాడు. రాజుగారిని పలకరించడానికి వచ్చాడు. మీరు ఆ వచనాలు 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెత్ రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజును ఎదుర్కొనడానికి వచ్చాడు. ఇప్పుడు దావీదు మెఫీబోషెత్తును అడుగుతా ఉన్నాడు 25వ వచనంలో. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెత్, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దావీదు ఏదో జనరల్గా ఆ మాట పలకలా మెఫీబోషెత్తును గూర్చి. మెఫీబోషెత్, నేను నీ ఎడల ఎంత దయ చూపాను, చచ్చిన కుక్క వంటి నీ బ్రతుకును నేను జ్ఞాపకం చేసుకున్నాను, నీకెంతో ఉపకారం చేశాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీకు అభయాన్ని ఇచ్చాను, నువ్వు కోల్పోయిన స్వాస్థ్యము మరలా నేను నీకు అనుగ్రహించాను, నా బల్ల యొద్ద నేను నీకు భోజనాన్ని సిద్ధపరిచాను, నేను నీకు ఎంతో ఉపకారం చేశాను. నా పరిస్థితులు బాగోక నేను రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోతున్నప్పుడు నాతో కూడా వచ్చినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. నీవెక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం. నువ్వు రాజనగర్లో లేకుండా అరణ్యాల్లో ఉంటే మేము కూడా నీతో పాటు అరణ్యాలకు వచ్చేస్తామని నన్ను వెంబడించిన సేవకులు చాలామంది ఉన్నారు. అయితే నా ద్వారా నువ్వెంతో ఉపకారాన్ని పొందావు, నీవు నాతో కూడా ఎందుకు రాలేదు, నీవు నాతో కూడా ఎందుకు రాలేదు అని మెఫీబోషెత్తును అడుగుతూ ఉన్నాడు దావీదు. మరి నిజంగా మెఫీబోషెత్తు వెళ్ళలేదా? నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. పంతొమ్మిదవ అధ్యాయం 19వ అధ్యాయం కాదు, 16వ అధ్యాయం. మొదటి నుండి మనం గమనిద్దాం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెత్తు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడ్డలను, ద్రాక్షారసపు తిత్తొకటియు వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా, సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడ్డలను పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చి తిననగా, రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడని అడిగెను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలుచున్నాడనెను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేనని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడ రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. సీబా ఎవరు? మెఫీబోషెతుకు సేవకుడు. కొండ శిఖరానికి వెళ్ళిపోయాడు దావీదు అరణ్యాలలో. అక్కడికి వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా
గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చాడు రాజు దగ్గరికి. వాటి మీద కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఏంటవి? 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడ్డలను, ద్రాక్షారసపు తిత్తొకటి వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చావని సీబాని అడగగా సీబా ఏమని సమాధానం ఇస్తా ఉన్నాడు? గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకు, రొట్టెలు అంజూరపు అడ్డలు పనివారు తినుటకు, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందువారు త్రాగుటకు తెచ్చితునని చెప్పగా. ఇది నిజంగా సీబానే తీసుకొని వచ్చాడా? మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు సీబాని, నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు సీబా అంటున్నాడు, చిత్తగించు, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యము తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములోనే నిలిచాడు. అంటే మీరు ఇటు అరణ్యాలకు వచ్చేసారు కదా, అతడు పట్టణంలో నిలిచి ఉంటే ఒకవేళ అబ్షాలోము తన తండ్రి రాజ్యాన్ని ఒకవేళ తనకి తిరిగి ఇప్పిస్తాడేమో అన్నట్లుగా మెఫీబోషెతు యెరూషలేములోనే నిలిచి ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఆలోచనలో ఎలా ఉంటుంది? చచ్చిన కుక్క వంటి మెఫీబోషెతుకి నేను ఎంత ఉపకారం చేస్తే ఈరోజున అవకాశం వచ్చింది కదా అని చెప్పి అతడు ఇలా తిరుగుతాడా? నన్ను వెంబడించకుండా అతడు పట్టణంలోనే నిలిచి ఉంటాడా? ఇటువంటి ఒక దురభిప్రాయం దావీదులోకి వెళ్ళేటట్లుగా సీబా మాట్లాడాడు అక్కడ. వెంటనే రాజు ఏమన్నాడో తెలుసా? మెఫీబోషెతు కలిగినదంతా కూడా అది నేను నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. దానికి చిత్తగించుము నాయన అని దావీదుకు నమస్కారం చేశాడు సీబా. నిజంగా అలాగే జరిగిందా అంటే నిజంగా అలా జరగలేదు. జరిగింది ఏంటి మనం చూద్దాం. 19వ అధ్యాయం 25-26 వచనాలు. రాజును ఎదుర్కొనుటకు అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడునైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాను. ఎవరు మోసం చేశారు? రాజుతో కూడా వెళ్ళాలని మెఫీబోషెతు గాడిదలకు గంతలు కట్టించి అంజూరు పడ్డలు, ద్రాక్ష గెలలు, రొట్టెలు, రాజు ఇంటి వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధపరిచి రాజును వెంబడించాలన్న ఆలోచన కలిగి ఆ ప్రయత్నంలో ఉండగా తన పనివాడు ఏం చేశాడంటే తనని మోసం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఎవరు ఆ పనివాడు? ఈ సీబానే. తనకు తానుగా స్వయంగా ఆ పనివాడైనటువంటి సీబాను ఎదిరించి వెళ్ళడానికి ఈ మెఫీబోషెతు అవిటివాడు, కుంటివాడు, ఏం చేయలేకపోయాడు. ఈ మెఫీబోషెతు సిద్ధపరిచిన వాటన్నిటిని కూడా సీబా తీసుకొని వెళ్ళి రాజుకు కానుకగా ఇచ్చి రాజుగారి దగ్గర మెప్పు పొందాడు. ఇక్కడ ఒక కుట్ర జరిగింది మెఫీబోషెతు విషయంలో. తన పనివాడే కుట్ర చేశాడు. ఆ బాధ ఉండిపోయింది ఎవరిలో? మెఫీబోషెతులో. 27వ వచనం, సీబా నీ దాసుడనైనా నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజు నగు నీతో అబద్ధమాడేను. ఏమాడాడంట? అబద్ధమాడాడు. అంటే రాజు దగ్గరికి జరిగిన విషయాన్ని తీసుకొని అలా వెళ్ళాడే కానీ సీబా మీద కక్ష సాధింపుగా ప్రతీకారము తీర్చుకోవడానికి కాదండి. తన యథార్థత ఏంటో, తను ఏం చేశాడో, తన హృదయంలో ఏముందో, తను ఎలా మోసగించబడ్డాడు, ఆ విషయాలు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ మెఫీబోషెతులో ఏం కనబడతా ఉందంటే నేను మీకు చెప్తా ఉన్నాను, అతడు మోసగించబడ్డాడు కానీ రాజును వెంబడించే విషయంలో
అతడు కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. ఏం కలిగిన వాడై ఉన్నాడు చెప్పండి? కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. చచ్చిన కుక్క వంటి మన జీవితాలను దేవుడు ప్రేమించి, ఆయన మనల్ని వెదకి రక్షించి, ఆయనతో కూడా ఆయన బల యొద్ద కలిసి భోజనం చేసేటువంటి గొప్ప ఆధిక్యతను, కృపను దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఆయనను ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో మోకరిల్లి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆ ధన్యత ప్రభు మనకిచ్చాడు. మన జీవితంలో ఎన్నో ఉపకారాలు ప్రభు చేశాడు. ఎన్నో ఉపకారాలు మనం పొందాం. అయితే ఆయన్ని వెంబడించే విషయంలో మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నామా? కృతజ్ఞత కలిగి ఆయన్ని మనం వెంబడించగలుగుతున్నామా? దావీదును వెంబడించడానికి అవిటివాడుగా ఉన్నప్పటికీ కూడా మెఫీబోషెతు గాడిదలకు గంతలు కట్టాడు. ద్రాక్ష గెలలను, అంజూరు పడ్డలను, రొట్టెలను సిద్ధపరిచాడు. వాటన్నిటిని గాడిదల మీద పెట్టి తాను తన రాజును వెంబడించే ప్రయత్నంలో సీబా మోసం చేసాడు. అందుకని ఆగిపోవలసి వచ్చిందండి. మోసపోయాడు కానీ మోసం చేయలే. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని పిల్లలమైన మనం ప్రజల చేత మోసగించబడినా పర్వాలేదు, కానీ మనం మాత్రం ప్రజలను మాత్రం మోసం చేయకూడదు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తానండి. దేవునిలో మనం యథార్థంగా, నమ్మకంగా, భయభక్తులు కలిగి జీవించే విషయంలో కొన్ని మార్లు మనం సమాజం ద్వారా, ప్రజల ద్వారా మనం మోసగించబడతాం. మనం మోసగించబడినప్పుడు కాస్త బాధ ఉంటుంది, ఇలా ఎందుకు జరిగిందని. మనం మోసగించబడతాం కానీ మనం నష్టపోవండి. యాకోబును లాబాను ఎన్ని మార్లు మోసం చేశాడు చెప్పాలి? ఎన్ని మార్లు మోసం చేశాడు? 10 మార్లు మోసం చేశాడు. ఎన్ని మార్లు? 10 మార్లు తన జీతాన్ని మార్చాడంట. జీతాన్ని ఏం చేశాడు? మార్చాడు. తన మామ దగ్గర నుంచి మరలా తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు యాకోబు తన మామకు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, నా తండ్రి భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను ఒట్టి చేతులతోటి తీసుకొని రావటం లేదు. అంటే నా చేతుల నిండా, నా చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నేను మోసపోయాను కానీ నీ దగ్గర నేను నష్టపడలేదు. మనం మోసగించకూడదు. మోసగించబడినా పర్వాలేదు, దేవుడు మనకు తోడై మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే మెఫీబోషెతు అని పనివాని దగ్గర మోసగించబడ్డాడు. సరే, జరిగింది ఏదో జరిగిందిలే, మరి చేసేదే ఉంది, నా చేతుల్లో ఏమీ లేదు కదా, నేను అవిటివాణ్ణి కదా, ఎలా జరగాలంటే అలా జరుగుద్దిలే అని శుభ్రంగా తినేసి, శుభ్రంగా తాగేసి, శుభ్రంగా తన ముందున్న జీవితాన్ని సంతోషంగా అనుభవించాడా? లేదండి. దావీదు అరణ్యాలకు వెళ్ళిన ఆ రోజు మొదలుకొని దావీదు మరలా క్షేమంగా తిరిగి రాజనగరికి వచ్చేంత వరకు మెఫీబోషెతు ఎలా ఉన్నాడో తెలుసా? చూడండి, 24వ వచనంలో, 19వ అధ్యాయం 24వ వచనంలో, సౌలు కుమారుడకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుకుకొనకయు ఉండెను. ఒకసారి అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అంటే రాజు క్షేమాన్ని మెఫీబోషెతు గుండెల నిండా కోరుకుంటా ఉన్నాడండి.
రాజు క్షేమాన్ని గుండెల నిండా కోరుకోవడానికి కారణం ఏంటంటే రాజు విషయమై మెఫీబోషెతుకు కృతజ్ఞత ఉంది. చచ్చిన కుక్క వంటి నా జీవితాన్ని బ్రతికించాడు. లోదేబార్ అనగా అదొక అపవిత్రమైన చీకటి ప్రదేశం. చీకటిలో బ్రతుకుతున్న నా జీవితాన్ని, అపవిత్రతలో ఉన్నటువంటి నా జీవితాన్ని ఆ ప్రదేశం నుండి వేరు చేసి పేరు పెట్టి ఆయన నన్ను పిలిచాడు. నాలో ఉన్న భయాలన్నీ తొలగించబడేటట్లుగా వాగ్దానము చేసి భయపడవద్దని నాకు అభయం ఇచ్చాడు. నేను కోల్పోయిన సంపద, నా పితరారి జీతం నాకు స్వాస్థ్యంగా మరలా తిరిగి ఇప్పించాడు. రాజు భుజించే భోజనపు బల్ల దగ్గర నా బ్రతుకు దినాలన్నీ కూడా భోజనం చేయనట్లు అవకాశం ఇచ్చాడు. ఇంత ఉపకారము చేసిన నా యజమానుడు, నా రాజు పరిస్థితులు బాగోక అరణ్యాలకు వెళ్ళిపోతే నేను ఎలా సంతోషంగా ఉంటాను? నేను ఎలా గడ్డం తీసుకుంటాను? నేను ఎలా కాళ్ళు కడుక్కుంటాను? నేను ఎలా స్నానం చేస్తాను? నేను ఎలా కడుపు నిండా భోజనం చేస్తాను? లేదు లేదు. రాజుగారు మళ్ళా రాజనగరికి క్షేమంగా వచ్చేంత వరకు నేను కాళ్ళు కడుక్కోను, గడ్డం తీసుకోను, సుఖంగా నేను భోజనం చేయనని ఒక తీర్మానం చేసుకొని ఒక దీక్షలాగా కంకణం కట్టుకొని రాజు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మెఫీబోషెత్. దాన్ని మనం ఏమనాలి చెప్పండి? కృతజ్ఞత. రాజు పట్ల ఏముంది? కృతజ్ఞత. దావీదు కొరకు మెఫీబోషెత్ ఆ సమర్పణ కలిగి ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టి తన దేహంలోని రక్తమంతా నీ కొరకు ధారపోసి, నీ కొరకు గాయపరచబడి, తన ప్రాణములు నీ కొరకు అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన నీ దేవుని కొరకు నీ సమర్పణ ఏది? నీ త్యాగం ఏది? నీ ప్రతిష్టత ఏది? కనపడుతుందా? కనపడుతుందా? మెఫీబోషెత్ అంటున్నాడు, రాజు రాజనగరికి క్షేమంగా వచ్చేంత వరకు నేను కాళ్ళు కడుక్కోనయ్యా, నేను గడ్డం చేసుకోను, నేను సంతోషంగా భోజనం చేయను. ఆయన రావాలి, ఆయన రావాలి. ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాడు మెఫీబోషెత్. ఈ రోజున దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన వారమై మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందామండి. నమ్మకంగా ప్రభువును సేవించగలుగుతున్నామా? నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? నమ్మకంగా పరిచర్య చేయగలుగుతున్నామా? నమ్మకంగా దేవునికి ఇవ్వవలసిన అర్పణ ఇవ్వగలుగుతున్నామా? కృతజ్ఞత కలిగిన వారమై దేవుని మనం సేవించగలుగుతున్నామా? ఆ కృతజ్ఞతలో దేవుడు ఏం చూడాలంటే సమర్పణ చూడాలి. సమర్పణ చూడాలి. మెఫీబోషెత్ అవిటివాడే, కుంటివాడే, ఇంకొకరి పైన ఆధారపడవలసిన వాడే. అయినప్పటికీ కూడా తన ఎడల ఉపకారము చూపిన రాజు విషయంలో కృతజ్ఞత కలిగిన వాడై ఒక సమర్పణ కనపరచగలిగాడు. ఒక సమర్పణ కనపరచగలిగాడు. దేవుడు ఈ రోజున మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, కావలసిన సౌకర్యాలు ఇచ్చాడు. మనకి ఏది తక్కువ కాకుండా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంతగా మనకు ఉపకారము చేసిన దేవుని ఎడల మన కృతజ్ఞత ఏది? సమర్పణ ఏది? దేవుని కొరకు మనం నిలబడుతుంది ఏది? దేవుని కొరకు మనం పని చేస్తుంది ఏది? మెఫీబోషెత్ ఒక సవాల్గా మన ముందు నిలిచాడు. చూస్తారా వచ్చాను మరలా? రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గెడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకుకొనకయు నుండెను. చూడండి ఎంత సమర్పణతో మెఫీబోషెత్ రాజు కొరకు ఎదురు చూస్తున్నాడు.
ఈరోజున అటువంటి ఆ సమర్పణ మనలో దేవుడు చూచునుగాక. దేవుడు చూచునుగాక. దేవుని కొరకు మనం నిలబడాలి, కృతజ్ఞత కలిగిన వారమై నిలబడాలండి. ఏమన్నాడు ఇందాక మొదటి వచ్చులో మనం చదువుకున్నాం కదా, నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవను రాజునగు నీ దృష్టిలో మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడునైన నన్ను, నా తండ్రి ఇంటి వారందరూ చచ్చినటువంటి వారయ్యా, మృతుల వంటి వారు. అటువంటి వారిలో నుండి నీ దాసుడునగు నన్ను నీ భోజనపు బల్ల దగ్గర భోజనం చేయువారిలో నన్ను ఒకనిగా నువ్వు చేర్చావు. దీనికి నేను ఎలా నీ రుణాన్ని నేను తీర్చుకోగలను? ఎలా కృతజ్ఞతగా నేను బ్రతకగలనయ్యా? ఇంతకంటికి నేనేం చేయగలను? అందుకని నువ్వు క్షేమంగా వచ్చేంత వరకు నేను కాళ్ళు కడుక్కోలే, గడ్డం తీసుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు, సంతోషంగా నేను భోజనాలు చేయలేదు. ఇది నీ దృష్టిలోకి సరిగ్గా రాలా. నా పనివాడు నన్ను మోసం చేశాడు, అయినా పర్వాలేదు. ఏమన్నాడు తెలుసా? పనివాని మీద ఎక్కువ నేరారోపణ మోపలేదండి. ఏమంటున్నాడంటే అక్కడ 27వ వచనంలో మనం కొంచెం క్రిందకు వస్తే, నా ఏలిన వాడవును రాజునగు నీతో అబద్ధమాడిన అయితే నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవదూత వంటి వాడవు. ఎలాంటి వాడంట? అయ్యా నీవు దేవదూత వంటి వాడవు. ఏమంటున్నాడు తెలుసు అక్కడ? నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని, అంటే ఒకవేళ నేను నిన్ను వెంబడించలేదు, సీబా చెప్పిన మాటలను బట్టి నేను నిన్ను వెంబడించలేదని ఒకవేళ నా మీద నీకు కోపం ఉంటే నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని నా ఎడల నీవు జరిగించు. దావీదుకు తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. నువ్వు మందలించినా సరే, గద్దించినా సరే, బుద్ధి చెప్పినా సరే, శిక్షించినా సరే, జరిగిందైతే ఇది. నేను నిన్ను వెంబడించాలని అనుకున్నాను, కానీ పనివాడు మోసం చేశాడు. జరిగిన పొరపాటు అక్కడ. నువ్వు దేవదూత వంటి వాడు, నీ దృష్టికి ఏది అనుకూలంగా ఉంటే దానిని చెయ్యి. ఎవరికి అప్పగించుకున్నాడు చెప్పండి? మెఫీబోషెతు దావీదు నడిపింపునకు అప్పగించుకున్నాడు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను నేను మీకు. దేవుని పిల్లలంగా ఇవి మనకు అవసరం. మన ఆత్మీయ జీవితానికి, మన భక్తి జీవితానికి ఇవి అవసరం అండి. మనం ఆదివారం మందిరానికి వచ్చాం, ఆరాధనలో పాలు పంపులు పొందాం, కాసేపు ప్రార్థన చేసుకున్నాం, కానుకిచ్చాం, వెళ్ళిపోయాం కాదండి. మన వ్యక్తిత్వం రూపాంతరం చెందాలి. క్రీస్తు వలె మనం మారాలి. క్రీస్తు గుణగణాలు మనలోనికి రావాలి. ఈ లోకం యేసు ప్రభు వారిని మనలో చూడాలి. ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. మెఫీబోషెతులో ఆ స్వభావం మనకు కనబడుతుందండి. కృతజ్ఞత కలిగిన వాడై అతడు మాట్లాడుతున్న మాటలు మనకి నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలగచేస్తాయి. సీబా చెప్పిన అబద్ధాలను బట్టి దావీదు నమ్మేసి మెఫీబోషెతు ఆస్తిని సీబాకి ఇచ్చేసాడు కదా, అది నీదే అన్నాడు. ఇంకంతే, రాజుగారి మాట అంటే శాసనమే అది. ఇప్పుడు మెఫీబోషెతుకు దావీదు ఇచ్చిందంత మళ్ళా మెఫీబోషెతు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసింది? సీబా దగ్గరకు వచ్చేసింది. అంటే మెఫీబోషెతు పనివాడి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు? ఆ మాట మనం చూద్దాం. 28వ వచనం, నా తండ్రి ఇంటి ఒక్క నిమిషం. 28వ వచనంలో మనం చివరి మాట 29 నుండి చదువు. రాజు నీ సంగతులను నీవక ఎందులకు ఎత్తుదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చి తిని కదా అనేను. పనివాడికి ఇచ్చేసాను కదా, మరలా పూర్తిగా వాడి దగ్గర నుంచి తీసుకోవడం బాగోదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని చెరిసగం చేసుకోండి అన్నాడు. భూమిని
చెరి సగం సీబా దగ్గర నుంచి మళ్ళీ నువ్వు సగం తీసుకో, సగం అతనికి ఇవ్వు అని దావీదు చెప్పాడు. ఆ మాటకు మెఫీబోషెత్ ఏమంటున్నాడో చూడండి. అందుకు మెఫీబోషెత్ ఏమంటున్నాడంటే, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకునవచ్చు. నేను చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దా. అయ్యా, ఆ భూమి కోసం నేను బ్రతకట్లా. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నా తెలుసా? నీ కోసం బ్రతుకుతున్నాను. నీవు రాజనగరికి మళ్ళా క్షేమంగా తిరిగి రావాలని, రాజుగా నీవు సింహాసనాన్ని అధిష్ఠించాలని, రాజుగా నేను నిన్ను చూడాలని నీ కొరకు బ్రతుకుతున్నానయ్యా. ఈ భూమి కొరకు బ్రతకట్లన్నా నేను. ఈ భూమి నాకు అక్కర్లేదు. నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, నీవు నాకు చాలు. హల్లెలూయా. ఇదంతా మనోడినే తీసుకోమను. అంటే ఇప్పుడు మెఫీబోషెత్ మనసు దేని మీద ఉంది? సంపద మీద ఉందా, రాజు మీద ఉందా? దాన్ని ఏమంటారు చెప్పండి? కృతజ్ఞత. మాటల్లో కాదండి, అది మన జీవితంలో కనపడాలి. దావీదు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన ఆస్తి మళ్ళా సీబాకి ఇచ్చానని మాట ఇచ్చాను, చెరి సగం తీసుకోండి అంటే, అయ్యా మొత్తం ఆయన్నే తీసుకో, నాకు అక్కర్లేదు, నీవు వచ్చావు చాలు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? దైవజనులు రాసేటువంటి పాట, నీవుంటే నాకు. ఆ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపడదాం. పాడినమ్మా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. అందరం రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మెఫీబోషెత్ ఆశంతా రాజు మీదే ఉందండి. ఈ పొలం మీద లేదు, స్థలం మీద లేదు, పితరార్జితం మీద లేదు. అవి నాకు అక్కరలేదయ్యా, పనివాడైన సీబానే మొత్తం ఉంచుకోమను, నాకు ఏమొద్దు, మొత్తం అతన్ని ఉంచుకోమను. మరి నీకు అంటే రాజు అయిన నీ భోజనపు బల్ల దగ్గర నాకంత చోటిచ్చావు, అది నాకు చాలు. ఆయన సన్నిధిని కోరుకున్నాడు, ఆయన సహవాసాన్ని కోరుకున్నాడు. ఆయనతో కలిసి భోజనం చేసి ఆ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకునే దానికి సమస్తాన్ని విడిచిపెడుతున్నాడు. సీబానే ఉంచుకోమని చెప్తా ఉన్నాడు. ఈ రోజున మన మనసు దేని మీద ఉంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. శాశ్వతమైన దానికోసం అశాశ్వతమైన దానిని మనం వదిలిపెట్టుకోగలిగితే స్థిరమైన దానిని మనం పొందుకోగలమండి. కొన్ని సందర్భాలలో అశాశ్వతమైన వాటిని పట్టుకొని శాశ్వతమైన వాటిని మనం కోల్పోతున్నాం. మెఫీబోషెత్ మనకు ఒక చక్కటి ఆదర్శంగా నిదర్శనంగా కనబడతా ఉన్నాడు. అవిటివాడైనప్పటికీ కూడా, కుంటివాడైనప్పటికీ కూడా,
కృతజ్ఞత కలిగిన వాడి రాజును వెంబడించే ఆలోచన, అవకాశం దొరకకపోతే ఒక దీక్షను కలిగిన వాడుగా రాజు తిరిగి వచ్చేంత వరకు అలా ఉండిపోయాడు. రాజు వచ్చిన తర్వాత రాజు చూసి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇవేవి నాకు అక్కర లేదంటున్నాడండి. మరి ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? పౌలు అంటాడు, కొలసీ పత్రికలో ఒక మాట మీరు చూడండి. ఆ మాట చదువుకొని మనం ముందుకు నడిపించబడదాం. 3వ అధ్యాయం కొలసీ పత్రిక 1వ వచనాన్ని చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకునకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కొలసీ సంఘానికి దైవజనుడు చెప్తున్న మాట అండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజము పొందిన వారైతే, ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన వారైతే, మీరు నిజంగా దేవుని ప్రజలైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. పైన ఎవరున్నారంట? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకునకుడి. తన పితరార్జితమైన ఆ స్వాస్థ్యము, ఆ భూమి భూ సంబంధమైనది. దాని మీద మెప్పి భవిష్యత్తు మనసు లేదండి. దాని మీద మెప్పి భవిష్యత్తు మనసు లేదు. తన మనసంతా కూడా ఎవరి మీద ఉందంటే రాజు మీదే ఉంది. ఈ రోజున మన ఆలోచన, మన మనసు, మన తలంపులు ఎవరి మీద ఉండాలి? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత, జీవ ప్రదాత అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మన మనసంతా నిలపాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. మెఫీబోషెతు పలికినటువంటి మాటలు, నా తండ్రి ఇంటి వారందరూ కూడా నీ దృష్టిలో ఎలా ఉన్నారంటే మృతులైనటువంటి వారుగా ఉన్నారు. అటువంటి మృతమైన కుటుంబంలో నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని నీ భోజనపు బల్ల దగ్గర చోటిచ్చావయ్యా. నీ భోజనపు బల్ల దగ్గర నాకు చోటిచ్చావు. ఇవేవి నాకు అక్కర్లేదు, ఇవేవి నాకు అక్కర్లేదు. నీ ఉంటే నాకు చాలు, నీ తోడుంటే నాకు చాలు, నేను నీతో ఉంటే చాలు, చాలు, చాలు. ఇది కృతజ్ఞత. కృతజ్ఞత. అపరాధముల చేతను పాపముల చేతను మనము చనిపోయిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడండి. అపవిత్ర చీకటి ప్రదేశాల్లో మృతమైన స్థితిలో మనం ఉన్నాం. ఆయన మనల్ని బ్రతికించాడు. మనం ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై మనం ఆయన సన్నిధిలో జీవించాలి. మెపి భవిష్యత్తులాగా మన హృదయాల్లో దేవుడు కృతజ్ఞతను చూచునుగాక. తన రాజు కొరకు మెపి భవిష్యత్తు కలిగిన సమర్పణ మన జీవితంలో మనం కలిగి ఉందుముగాక. రాజు నీ ఉంటే నాకు చాలు, ఇదేది నాకు అక్కరలేదన్న తీర్మానం మెపి భవిష్యత్తులో కలిగి ఉన్నాడు. ఆ తీర్మానం మనం కూడా కలిగి ఉందుముగాక. అట్టి కృప ప్రభు మనకిచ్చి మనను ఆయన సన్నిధిలో స్థిరపరిచి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరం కూడా కొద్ది సమయం మనం ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉందాం.
మన చేతులు ఆకాశం తట్టెత్తి ప్రార్థన చేసుకుందాం. మెఫీబోషెతు నమస్కరించి దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను. మన వైపు నుండి దేవుని దయ పొందుకోవడానికి మనము ఏ పాటి వారము, మన జీవితాలు ఏ పాటివి, మన బ్రతుకులు ఏ పాటివి. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు, భయపడవద్దని అభయం ఇచ్చాడు, కోల్పోయిన వాటిని తిరిగి ఆయన మనకి ఇచ్చాడు. సదాకాలము ఆయన భోజనపు బల్ల దగ్గర ఆయన మనల్ని కూర్చుండబెట్టాడు. ఇంత భాగ్యము దేవుడు మనకిచ్చాడు కదా. ఇంత భాగ్యం ఇచ్చిన రాజైన దావీదు ఎడల మెఫీబోషెతు కలిగిన కృతజ్ఞత చూడండి. ఈ రోజున దేవుని ఎడల మన కృతజ్ఞత ఎలా ఉంది ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నీ కొరకు నేను కృతజ్ఞత కలిగి సమర్పణతో నీ కొరకు నేను జీవిస్తానయ్యా. సమర్పణతో నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. ప్రతీకార మనసు కాదు నాయనా, ప్రతీకార మనసు కాదు. పనివాడు నన్ను మోసగించాడు, నా మీద అబద్ధాలు చెప్పాడు. పనివాని మీద ప్రతీకారము చూపే మనసు లేదు మెఫీబోషెతులో. ఒకవేళ మనం ఎవరి ద్వారానైనా నిందించబడి దూషించబడి మనకు విరోధంగా అబద్ధాలు పలికి మన మీద చెడుగా ఎవరైనా చెప్పుంటే వారిని బట్టి మనం ప్రతీకారం తీర్చుకోవడానికి అటువంటి ఆలోచన మనం చేయకూడదు. ఒకవేళ మనుషుల ద్వారా మనం మోసగించబడి ఉన్నా తిరిగి మనం మోసం చేసే వారంగా ఉండకూడదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకుందాం, దేవుడే చూసుకుంటాడు. సీబా విషయంలో మెఫీబోషెతు ప్రతీకారము చేయలేదు. జరిగిన వాస్తవాన్ని దేవుని దృష్టిలోకి లేదా దావీదు దృష్టిలోకి మెఫీబోషెతు తీసుకొని వచ్చినట్లుగా మనము దేవుని దృష్టిలోకి తీసుకొని వెళదాం. మెఫీబోషెతు మనసు సంపద మీద లేదు, దావీదు మీద ఉంది. ఈ రోజున మన మనసు అంతా దేవుని మీద ఉండునట్లుగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానంతో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. మెఫీబోషెతు లాంటి నాయనా ఆ సమర్పణ, ఆ కృతజ్ఞత, ఆ తీర్మానం నేను కూడా కలిగి ఉండాలి ప్రభా. నువ్వు నా ఎడల చూపిన ఉపకారం నేను మరవకూడదు. కృతజ్ఞత కలిగిన వాడనై నేను ఉండాలి ప్రభా. కృతజ్ఞత కలిగిన దానినై నేను జీవించాలి. నా బ్రతుకు దినాలన్నీ మీ సన్నిధిలో కృతజ్ఞతతో నేను బ్రతకాలి ప్రభా. కృతజ్ఞతతో నేను బ్రతకాలి నాయనా. కృతజ్ఞత కలిగిన వాడుగా నేను జీవించాలి తండ్రి. దేవా, మీరు కృప చూపి సహాయం చేయండి నాయనా అని దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఇంతగా ఆయన మనలను ప్రేమించాడు, ఇంతగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మనకు ఉపకారం చేశాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా,
శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, మలచుచుంటివా నీ పోలికగా. ఇంతగా నన్ను ప్రేమించినది, ఇంతగా నన్ను ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటకా, నీ రూపము నాలో రూపించుటకా. ఇదియే నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించుటకు, ఇంతగా నన్ను ప్రేమించుటకు. ఇంతగా ఆయన మనను ప్రేమించటానికి మనలో ఏ మంచితనము, మనలో ఏ విధమైనటువంటి నీతి, పరిశుద్ధత లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. తన వాత్సల్యతను మన ఎడల కనపరిచాడు. ఆయన చచ్చిన కుక్క వంటి మన జీవితాలను ఆయన జ్ఞాపకము చేసుకుని, ఆయన భోజనపు బల్ల దగ్గర, ఆయన సన్నిధిలో ఆయనతో కూడా కూర్చుండే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇంతగా ప్రేమించిన ఆయన ఎడల మన కృతజ్ఞత ఏమై ఉన్నదో, మనం ఎలాంటి వారమై ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర ఒక తీర్మానంతో మనం ముందుకు నడిపించబెడదాము. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇది నాన్న మేబీ భవిష్యత్తును మా ముందు ఉంచి నాయన మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా, దావీదు మేబీ భవిష్యత్తు విషయంలో నాయన అతడు చేసిన ఉపకారమును మేబీ భవిష్యత్తు మరొక కృతజ్ఞత కలిగినటువంటి వాడై దావీదు కొరకు నాయన మేబీ భవిష్యత్తు బ్రతికినట్లుగా మేము కూడా తండ్రి నీ కొరకు బ్రతుకున్నట్లుగా నాయన మమ్మలను మీ కృపలో బలపరిచి స్థిరపరచండి. మీ కొరకు మమ్మల్ని నిలబెట్టండి నాయన, నీ కొరకు మమ్మల్ని నిలబెట్టండి. మా మనసు నాయన ఈ లోక సంబంధమైన వాటి మీద కాక మా మనసు నీ మీద ఉండునట్లుగా మీరు కృప చూపి సహాయం చేయండి. మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. క్షేమాన్ని కలగ చేయండి. సమాధాన స్థితిని మీరు అనుగ్రహించండి. కృప చూపి మహిమ పొందమని మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరూ చూద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటిని బట్టి